యేసు అనే మాటకు అర్థం రక్షకుడని. రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. యేసుతో పాటు మనకి ఏమనుగ్రహించబడింది? యేసునందు, యేసును బట్టి అంటే రక్షణ అనుగ్రహించబడింది. దేని నుండి రక్షణ అంటే పాపముల నుండి రక్షణ. పాపముల నుండి రక్షణ ఏమిటండి? ఏమండి, అబద్ధాలు ఆడకుండా మీరు చెప్పండి. మన బజార్లో ఎవడైనా విపరీతంగా పాపం చేస్తా, దుర్మార్గంగా తిరుగుతా, విచ్చలవిడిగా బతుకుతా, బజారు మొత్తానికి ఒక రౌడీలాగా తయారై ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అనుకో, నువ్వు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వేమంటావు వాడిని? అక్కడ నువ్వు కూడా చెప్పొచ్చు. నువ్వేమంటావు చెప్పు. వాడిని నువ్వేమంటావు? వీడింత పాపం చేస్తున్నాడు రా, వీడింత దుర్మార్గం చేస్తున్నాడు, ఖచ్చితంగా ఆడి పాపం వాడి గొట్టిద్దిరా అంటావా అనవా? అబద్ధాలు ఆడకుండా చెప్పడం. ఇంత దుర్మార్గం చేస్తున్నాడు, ఇంత మిడివేలంగా ఊరేగుతున్నాడు, ఇది మంచిది కాదు. వీడింత పాపం చేస్తున్నాడు, ఇంత బలి తెగించి తిరుగుతున్నాడు, ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆడి పాపాలన్నీ అడిగి తగులుతాయి. ఓకే ఓకే నీ మాట నెరవేరి సడన్ గా వాడు తెచ్చాడు అనుకో, అప్పుడేమంటావు? ఫస్ట్ నీ నోటి నుంచి వచ్చే డైలాగ్ అని చెప్పు. అబద్ధాలు ఆడకుండా చెప్పమన్నా ఏమంటావు? కొట్టిందిరా, పండింది